పైథాన్ లో లీప్ ఇయర్ ప్రోగ్రామ్ రాయాలి అంటే ఏవేవో కండిషన్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేయవా? నీకు కండిషన్స్ గురించి ఈజీగా అర్థం అవ్వాలి అంటే ముందు లీప్ ఇయర్ గురించి తెలియాలి, అలాగే అది ఎప్పుడు వస్తుందో తెలియాలి. ఇక్కడ చూడు, మనం జనరల్ గా 365 డేస్ అంటే 1 ఇయర్ అని తీసుకుంటాం. కానీ నిజానికి సూర్యుడి చుట్టూ భూమి ఒకసారి తిరగడానికి 365 డేస్ 5 అవర్స్ 49 మినిట్స్ పడుతుంది. దీన్ని రౌండ్ ఫిగర్ లాగా 6 అవర్స్ అనుకుందాం. ఇక్కడ చూడు, మనం 365 డేసే అనుకుంటున్నాం, కానీ నేచర్ టైం ఏమో ఇంకా 6 అవర్స్ ఎక్స్ట్రా పడుతుంది. అంటే మన టైం -6 అవర్స్ లో ఉంది. ఇలా 4 ఇయర్స్ జరిగిందనుకో, మన టైం -24 అవర్స్ లో ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ప్రతి 4 ఇయర్స్ కి ఒకసారి మనం +24 అవర్స్ యాడ్ చేస్తాం, అంటే 1 డే యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ చూడు, ఇక్కడ మనం 6 అవర్స్ అని తీసుకున్నప్పుడు ఇలా 24 అవర్స్ అనేది వస్తుంది 4 ఇయర్స్ కి. నిజానికి నేచర్ కి పడుతున్న టైం 5 అవర్స్ 49 మినిట్స్ మాత్రమే. అంటే మనం +11 మినిట్స్ ని ఎక్స్ట్రాగా వేస్తున్నాం. ఇక్కడ చూడు, 1 ఇయర్ కి మనం +11 మినిట్స్ ని ఎక్స్ట్రాగా వేస్తున్నాం. ఇలా 100 ఇయర్స్ చేసామనుకో, అప్పుడు +1100 మినిట్స్ ని ఎక్స్ట్రాగా వేస్తున్నట్టు. ఇది హవర్స్ లోకి చేంజ్ చేస్తే సుమారుగా 18 అవర్స్. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేచర్ టైం తో మ్యాచ్ చేయడం కోసం 100th ఇయర్ అనేది 4 తో మల్టిపుల్ అవుతుంది. మామూలుగా అయితే ప్రతి 4 ఇయర్స్ కి లీప్ ఇయర్ రావాలి, కానీ 100th ఇయర్ ని మాత్రం లీప్ ఇయర్ లో నుంచి తీసేస్తాం. సో -1 డే చేస్తాం. అంటే దీంట్లో 365 డేసే ఉంటాయి, -24 అవర్స్ అనేది చేస్తున్నట్టు. ఇప్పుడు చూడు, ఇక్కడ మనం ఎక్స్ట్రాగా వేసింది 18 అవర్సే 100 ఇయర్స్ కి. ఎప్పుడైతే 1 డే తీసేస్తున్నామో 24 అవర్స్ ని తీసేస్తున్నట్టు. అంటే మళ్ళీ నేచర్ టైం తో కంపేర్ చేస్తే మనం 6 అవర్స్ వెనకాల ఉన్నట్టు 100 ఇయర్స్ కి. ఇలా 400 ఇయర్స్ జరిగిందనుకో, -24 అవర్స్ వెనకాల ఉన్నట్టు. దీన్ని మళ్ళీ నేచర్ టైం తో బ్యాలెన్స్ చేయడం కోసం +24 అవర్స్ అనేది యాడ్ చేస్తాం. 400 ఇయర్స్ కి ఒకసారి +1 డే యాడ్ చేస్తాం. అంటే 400th ఇయర్ అనేది లీప్ ఇయర్ అవుతుంది. అలాగే 800 అనేది మళ్ళీ లీప్ ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఈ కండిషన్స్ యూస్ చేసి పైథాన్ ప్రోగ్రామ్ ని రాద్దాం. ఇక్కడ చూడు, ఇయర్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, దాంట్లో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కండిషన్స్ ఇద్దాం. ఇఫ్ ఇయర్ మోడ్లో డివిజన్ 4 = 0 అని చెక్ చేస్తున్నా. ఎందుకంటే ఒక నెంబర్ అనేది 4 కి మల్టిపుల్ కాదా అని చెక్ చేయాలి అంటే ఇలా మోడ్లో డివిజన్ అనేది యూస్ చేసుకుంటాం. అలాగే దీంతో పాటు ఇంకో కండిషన్ చెక్ చేయాలి. ఇయర్ మోడ్లో డివిజన్ 100 ≠ 0. ఎందుకంటే 4 తో మల్టిపుల్ అవ్వాలి, కానీ 100 తో మల్టిపుల్ అవ్వకూడదు. అప్పుడే అది లీప్ ఇయర్ అవుతుంది. ఈ రెండు కండిషన్స్ కి పెరాంథసిస్ ఇస్తున్నాను. వీటితో పాటు ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలి. అదేంటంటే ఇచ్చిన ఇయర్ అనేది 400 తో మల్టిపుల్ అయితే ఇంకా హ్యాపీగా లీప్ ఇయర్ అని చెప్పేయొచ్చు. అందుకని ఈ మధ్యలో ఆర్ అనేది ఇస్తున్నా. ఇయర్ మోడ్లో డివిజన్ 400 = 0 అని చెక్ చేస్తున్నా. వీటిలో ఏది ట్రూ అయినా కూడా ప్రింట్ అని ఇచ్చి ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ యూస్ చేసుకొని ఇయర్ ని కూడా ప్రింట్ చేస్తున్నా. ఈజ్ ఏ లీప్ ఇయర్ అని ఇస్తున్నా. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ అని ఇచ్చి ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2024 అని ఇస్తున్నా. చూడు, ఇది లీప్ ఇయర్. ఇంకొక అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1900 ఇస్తున్నా. ఇది చూడు, ఇది లీప్ ఇయర్ కాదు. థ్యాంక్ యూ. ఇప్పుడు లీప్ ఇయర్ ప్రోగ్రామ్ లో కండిషన్స్ ఈజీగా అర్థమవుతున్నాయి.